హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎన్పిసి లింక్. ఎన్పిసి లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుల్ మీనింగ్. అసలుకి ఈ నేషనల్ పెన్షన్ ఎన్పిసి లింక్ అంటే ప్రతి బ్యాంకుకి ఎన్పిసి లింకు అవసరం అవుతుంది ప్రజెంట్ రోజుల్లో. ఇంతకుముందు గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా అమౌంట్లు మన అకౌంట్లో క్రెడిట్ చేయాలంటే అకౌంట్ కొట్టేస్తున్నారు, అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డీబీటీ లింక్ అనేది కంపల్సరీ అయిపోయింది. అంటే ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో దాని ద్వారా ఆధార్ కార్డు బేస్ చేసుకుని వాళ్ళు అమౌంట్ క్రెడిట్ కొట్టేస్తున్నారు. మన అకౌంట్లోకి అమౌంట్ పడిపోతున్నాయి, ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. దీనిని డీబీటీ స్కీమ్స్ అంటారు. ఈ ఎన్పిసి లింక్ అనేది ప్రతి బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీ లింక్ అయి ఉండాలి. ప్రతి పర్సన్కి ఈచ్ అండ్ 18 years టు బై డెత్ అట్లా ఎవరికైనా ఎన్పిసి లింక్ అనేది కంపల్సరీ అవసరమైపోతుంది. ఈ ఎన్పిసి లింక్ అన్నది లేకపోతే ఒకవేళ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా వీలు పడట్లేదు, వాళ్ళకి అమౌంట్ కూడా పడట్లా, స్టేటస్లో ఫెయిల్ అని పెట్టిపోతుంది. కాబట్టి మనకి ఎన్పిసి లింక్ కంపల్సరీ చేయించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్యాంకుల్లో ఏదంటే ఫాస్ట్గా ఎన్పిసి లింక్ అవుతుందంటే మన ఇండియన్ పోస్ట్ బ్యాంకు తొందరగా అయిపోతుంది. ఒక 5 minutesకి వెళ్ళా ఎన్పిసి లింక్. అందువల్లనే ఈరోజు నేను మన ఎన్పిసి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి కరెక్ట్గా లింక్ అయిందో లేదో చూసుకోవాలంటే ఏదైనా ఏఈపీ సర్వీస్లకి లేకపోతే బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ వెళ్ళలేని పరిస్థితుల్లో సెల్ఫ్గా మనం చూసుకోవాలంటే మన ఆధార్ కార్డు సైట్లోకి వెళ్ళేసి ఎలా చూసుకోవాలో మీకు చెప్తున్నాను చూడండి. ఈరోజు ఫస్ట్ మనం యూఐడి సైట్ని ఓపెన్ చేసుకోవాలి. మన యూఐడి సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఆధార్ కార్డుకి లాగిన్ అవ్వాలి. మన ఆధార్ కార్డు లాగిన్ అయిన తర్వాత ఓటీపీ ఆధార్ నెంబర్ కొట్టేసి ఆ క్యాప్చర్ కొట్టి ఓటీపీ కొట్టండి, ఎంటర్ చేయండి. మన లాగిన్ అయిపోతుంది. ఇక్కడ డాష్ బోర్డ్లోకి వచ్చి ఇక్కడ ఫస్ట్ నుంచి కింద ఫస్ట్లో బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని ఉంటుంది. ఇక్కడ ఆ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ మీద ఒకసారి కొడితే ఒక్కసారి సర్వర్ బిజీలో కూడా రాదు. అందుకు 3-4 times ట్రై చేయండి, కనిపిస్తుంది. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని కొట్టండి. ఈ బ్యాంక్ సీడింగ్ స్టేటస్లో కింద కనిపిస్తుంది మీకు ఇక్కడ ఆధార్ నెంబరు, అది లాస్ట్ 4 digits కనిపిస్తుంది. కింద బ్యాంక్ నేమ్ అయితే ఏదైతే మీకు ఎన్పిసి లింక్ అయి ఉంటుందో ఇక్కడ మీకు బ్యాంక్ నేమ్ చూపిస్తుంది. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ వచ్చి యాక్టివ్లో ఉండాలి. లాస్ట్ అంటే మీకు ఎన్పిసి లింకు ఎప్పుడు లింక్ అయిందో కూడా డేట్ కూడా మీకు చూపిస్తుంది. ఒకవేళ కొంతమందికి ఇక్కడ ఇన్యాక్టివ్ అని ఉంటుంది, ఇన్యాక్టివ్ ఉండకూడదు. ఇన్యాక్టివ్ ఉంటే ఎన్పిసి లింక్ లేనట్టు. తొందరగా వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న ఏ బ్యాంకు మీకు విజిబిలిటీ ఏ బ్యాంకు ఉంటుందో అక్కడికి వెళ్ళేసి మీ ఎన్పిసి లింకు చేయించుకొని మీ యాక్టివ్ చేసుకోవాల్సింది కోరుతున్నా. థ్యాంక్ యూ.